హాయ్ ఫ్రెండ్స్, చూడండి డ్రెస్ మదర్ అండ్ డాటర్ డ్రెస్ ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా, బ్యూటిఫుల్గా. ఓకే, ఇవేంటంటే ఓల్డ్ సారీ ఇచ్చేసి ఇలా స్టిచ్ చేయమని వాళ్ళు ఒక పిక్ పెట్టారు. యాస్టీస్గా మనం అలా స్టిచ్ చేయడం జరిగింది. ఇది శారీ వచ్చేసి బార్డర్కి వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చేసింది. మామూలుగా శారీ పౌటంచుకేమో చిన్న చిన్న బుట్టీస్ లాగా ఫ్లవర్స్ వచ్చేసాయి. ఇది పౌచెంగు చూసారా, దీనికి మాత్రం ఓన్లీ ఫ్లవర్స్ వచ్చాయి, మిగిలిన మొత్తం ప్లెయిన్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం పాపకి ఎలా స్టిచ్ చేయాలి, మదర్కి ఎలా స్టిచ్ చేయాలి అనేది మనం చూసుకొని స్టిచ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి శారీని మనం తీసుకొని దానికి వచ్చేసి అంచునంతా సపరేట్ చేసేసుకొని ప్రిల్స్ కోసం ఇది అంచుని సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసేసి ఫస్ట్ మదర్ది డ్రెస్ కటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మదర్ డ్రెస్ వచ్చేసి లూజ్ వచ్చేసి 40 ఉంది, అంటే 40 అంటే 20 ఉంది, మనకి 21 వచ్చింది. ఈ 21కి 2 యాడ్ చేసుకుంటే 23, ఇంకో 1 ఇంచ్ పెట్టేసుకొని 24 పెట్టేసుకొని నేను మామూలుగా ముక్క కటింగ్ చేసుకుందాం. లైనింగ్ పార్ట్లో నుంచి ముందు మనం మెయిన్ లైనింగ్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ని పేస్ట్ చేసి కట్ చేసుకుందాం. లైనింగ్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసి ఈ పార్ట్ని ఫ్రంట్ బ్యాక్ని సపరేట్ చేద్దాం. వీళ్ళకి వచ్చేసి బ్యాక్ నెక్ రౌండ్ ఇచ్చేసేయమన్నారు, ఫ్రంట్ వచ్చేసి మామూలుగా పెట్టేయమన్నారు. మనం వచ్చేసి నెక్ వచ్చేసి తర్వాత కట్ చేసేసుకుందాము, ఎందుకంటే దీనికి బరకం అనేది యూజ్ చేసేసి నెక్ అనేది స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాము. నెక్ వచ్చేసి దాన్ని కట్ చేద్దాం. ఇప్పుడు నెక్ వచ్చేసి 2.5, బ్లౌజ్కి అయితే 2 తీసుకుంటాం, దీనికి 2.5 పెట్టుకుని సరిపోద్ది. 2.5 లెంత్ వచ్చేసి 5 సరిపోతుంది, ఎక్కువ డీప్ వద్దని చెప్పారు. దాన్ని బట్టి మనం కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు సేమ్ మనం బరకాన్ని తీసేసుకొని కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ సంక షోల్డర్ వచ్చేసి 3, 3.5, ఇక్కడ 3 వచ్చేసింది. మనం 3.5 పెట్టేసుకుందాం. మరి ఎక్కువ పెట్టేసినా కొంతమందికి కొంచెం లూజ్ అయిపోద్ది, అందుకని 3.5. బాగా కొంచెం హెవీ ఉన్న వాళ్ళకైతే 4, ఓకేనా. ఆర్మ్ డౌన్ వచ్చేసి 7, బ్లౌజ్కి అయితే 6 పెట్టుకుంటాం కదా, దీనికి మనం 1 ఇంచ్ లూజే పెట్టుకోవాలి, ఎందుకంటే అటు ఇటు కొంచెం మనం క్రాస్ తెస్తాం కాబట్టి, ఓకేనా. 7 పెట్టేసుకున్నాం. ఆర్మ్ రౌండ్ గీసేసుకుందాం. లూజ్ని చూసేసుకొని వాళ్ళకి వచ్చేసి 10-40 సైజ్ కదా, 10 కార్డ్ మనం పెట్టేసుకొని ఈ 2 ఇంచెస్ ఖర్చు వదిలేసుకుందాం. ఖర్చు కూడా ఓవర్ పెట్టలేదు, ఇంకా సరిపోద్ది అనేసి పెట్టేశాను. పొడవు వచ్చేసి లెంత్ వచ్చేసి 15 పెట్టేసుకున్నాను పొడవు. వీళ్ళ బ్లౌజ్కి ఎంత చూద్దాం అంటే వీళ్ళకి కొంచెం బాగా కిందకు వచ్చేసింది. దీన్ని బేస్ చేసి కాకుండా మనం నార్మల్గా స్టిచ్ చేయమని ఇచ్చారని ఉండేది. ఏంటంటే ఫ్రంట్ లూజ్ కోసం మనకు ఆదికి ఇచ్చారు, పొడవు కూడా దీనంత పొడవు కూడా పెట్టొద్దని చెప్పేశారు. నేను పొడవు కూడా దానికి తగ్గించి పెట్టాను, ఓకేనా. మనం నెక్ అనేది తర్వాత కట్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం తర్వాత సపరేట్ చేసుకొని బ్యాక్కి ఫ్రంట్కి నెక్ స్టిచ్చింగ్లో చూసుకుందాం. ఇప్పుడు మనం మరొక ముక్కలో నుంచేసి నెక్కి సరిపడా ముక్కని కటింగ్ చేసుకుందాం. కటింగ్ చేసుకొని దాన్ని మనం స్టిచ్చింగ్ అప్పుడు ఎలా స్టిచ్ చేయాలో స్టిచ్చింగ్ వీడియో కూడా ఇందులోనే పెట్టాను, చూడండి. లెంత్ ఎక్కువ అవ్వకుండా స్పీడ్గా పెట్టేశాను, ఓకేనా. మనం ఫ్రంట్ నెక్ కోసం వచ్చేసి డీప్ వద్దన్నారు కాబట్టి నెక్ వచ్చేసి 2.5 పెట్టేసుకొని మనం ఎలా అయితే అక్కడ డ్రా చేసుకుంటామో పెట్టేసుకొని వీటితో పొడవు వచ్చేసి 5 పెట్టేసుకున్నాం కదా, 5 పెట్టేసుకొని దీంట్లోనే మనం నెక్ షేప్ అనేది ఇచ్చుకుందాం. నెక్ షేప్ వచ్చేసి ఇలా స్టార్ షేప్ ఇచ్చేసాను, ఓకేనా. మనం యాక్చువల్ ఏం చేయాలంటే దీన్ని వచ్చేసి చుట్టూరు వాళ్ళకి కావాలంటే ఉంచవచ్చు, అంటే దీనికి కనపడుతుందని చెప్పేసి నేను కటింగ్ చేసేసాను. 1 ఇంచ్ గ్యాప్తో చుట్టూరు కటింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా పెట్టేసుకొని చూసారా చక్కగా అలా స్టిచ్చింగ్లో మనం తిరగేసి కుట్టేటప్పుడు మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంటుంది కాబట్టి అర్థమవుతుంది. అది బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు ఇది పాపకి కుట్టాలి, అంటే పిల్లకి కుట్టాలి, మదర్కి కుట్టాలి, చైల్డ్కి కుట్టాలి కాబట్టి దాన్ని బట్టి మనం బేస్ చేసుకొని కుట్టాలి. దీనికి వచ్చినటువంటి ఇవి లేస్ కాదు, మామూలుగా ఇది ఇచ్చారు కదా పైపింగ్, తీసేద్దాం. పైపింగ్ తీసేసి ముందు ఫస్ట్ మదర్ కటింగ్ చేయంగా మిగిలింది పాపకి అడ్జస్ట్మెంట్ చేసి చేద్దాం. ముందు వాళ్ళ అమ్మగారిది, ఓకేనా.
మనం ఫ్లవర్స్ ఉల్టా సేదా అంటే ఫ్లవర్స్ వచ్చేసి మనకి ఎలా వస్తున్నాయో పర్ఫెక్ట్గా చూసుకోవాలన్నమాట. ఫ్లవర్ వచ్చేసి పైకి వచ్చేలాగా నీట్గా దానికి మనకి చూసుకోవాలి. అక్కడే మనం ఇది అయితే మాత్రం మనకి పాడైపోద్ది. దానికి 1-2 సార్లు చూసుకొని స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు యావరేజ్గా కటింగ్ చేసుకొని మనం స్టిచ్చింగ్లో నెక్ అవన్నీ ఎతికేటప్పుడు ఎటుకట్టు నీట్గా కటింగ్ చేసేసుకుందాం. ఇది వచ్చేసి మదర్కి ఫ్రంట్ బ్యాక్ సరిపోద్ది, పక్కన పెట్టేసుకుందాం. ఇందులో ఈ పౌచింగ్లో మాత్రము పౌటంచు మాత్రానికి సపరేట్ చేసుకొని పిల్లకి సరిపడా సపరేట్ చేసుకొని మిగిలింది ప్రిల్స్ పెట్టుకోవడానికి మదర్కి మనం సపరేట్ చేద్దాం. వాళ్ళు లెంత్ అడిగారు కదా, ఆ లెంత్ని బేస్ చేసుకొని మనం కటింగ్ ఎంత కటింగ్ చేయాలి ఏంటి అనేది చూసుకుందాం. ఓకే, ఇప్పుడు వాళ్ళ మదర్కేమో ఫ్లవర్స్ వచ్చాయి కిందకి, పాపకేమో మొత్తం ప్లెయిన్ వచ్చింది. చూసారు కదా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలో మీకు అర్థం అవుద్ది. ఎందుకంటే ఒక్కసారి కదా ఎక్కువ ప్రిల్స్ రావన్నమాట. అదే సింగిల్గా ఒక్కరికి అయినట్టయితే చాలా ప్రిల్స్ వస్తుంది, కొంచెం హెవీగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే డైలీ యూస్ చేసుకోవడానికి హెవీ వద్దు, సింపుల్గా ఉండాలని చెప్పేసి ఇద్దరికి స్టిచ్ చేయమన్నారు. దీంట్లో ఏంటంటే మెయిన్ ప్రాబ్లం బ్లౌజ్ పీస్ కూడా ఉన్నట్టయితే, ప్లెయిన్ శారీ అయ్యి బ్లౌజ్ పీస్ కూడా ఉన్నట్టయితే మదర్కిను చైల్డ్కి కూడా కొంచెం మరీ హెవీగా కాకుండా నార్మల్గా కాకుండా సరిపోను. ప్లెయిన్ వచ్చేసి పాపకి అడ్జస్ట్ చేద్దాము, ఇది వచ్చేసి మదర్కి అడ్జస్ట్ చేస్తాము. అసలు ఎంత టాస్క్ అంటే ఇవి సరిపోవు. ప్రిల్స్ ఎక్కువ పడకపోతే, గేర్ ఎక్కువ రాకపోతే లుక్ ఉండదు అనేసి 1-2 సార్లు చూసుకొని ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా. ఈ శారీ మొత్తంలోను కూడా కొంచెం కూడా క్లాత్ అనేది మిగలలేదు. ఏదన్నా చిన్న పీసెస్ మిగిలిన దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి హ్యాండ్స్ కానీ ఆటలకి కనేసి చూడడం జరిగింది. అసలు ఏం మిగలలేదు. ఇవి మదరి ఇవి మనం తర్వాత ఎలా యూజ్ అవుతాయో చూసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు పాపకు కూడా కటింగ్ చేసేసుకుందాం. ఈ పాప కటింగ్ కూడా అర్థమైంది కదా. నేను మళ్ళీ సపరేట్గా సరే చూద్దాం. లైనింగ్ క్లాత్ని తీసుకొని, లైనింగ్ క్లాత్ పాపకేమో కాటన్ తీసుకొచ్చాము. పాప లెంత్ ఎక్కువ లేవద్దన్నారు, దాన్నే మనం బేస్ చేసుకొని దీన్ని ఫోల్డింగ్ చేసి పెడదాం. లెంత్ ఎంతో అక్కర్లేదన్నారు. ఇది వచ్చేసి మనకి ఆదిది అనమాట. వాళ్ళు ఏంటంటే పాపకు అది బాగా పొడవైపోయింది, లెంత్ అంత కూడా వద్దన్నారు. ఇప్పుడు మనం దీనికి ప్రిల్స్ యాడ్ చేస్తాం కదా, అవి ఒక 5 ఇంచెస్ అంటే 5 ఇంచెస్ ఉంటాయి. ఆ 5 ఇంచెస్ని మైనస్ చేసుకొని, ఇప్పుడు ఇది లెంత్ మొత్తం వచ్చేసి 20 ఉంది. 20లో 5 మైనస్ చేస్తే 15, 15లో ఇంకా 5 తగ్గించమన్నారు కాబట్టి మనం మ్యాక్సిమం 10 పెట్టేసుకుంటే సరిపోద్ది. అంటే 10 పెట్టేసుకుంటే, అది చూసారా 10 పెట్టేసుకుంటే సరిపోద్ది. దాన్ని ఫోల్డింగ్ చేసుకొని వాళ్ళకి కావాల్సింది తీసుకొని మిగిలింది కటింగ్ అనేది ఇటుపక్క 2 ఉన్నాకెళ్ళి తీసుకుంటే దానికి మనకి దేనికో దానికి మిగులుద్ది అనమాట, కింద పక్క తీసుకోకుండా. అందుకని 10 పెట్టేసేసి మిగిలిన ముక్కను అక్కడికి అడ్జస్ట్ చేసి కట్ చేశాను. ఇది ఏ హ్యాండ్స్కో దేనికో దానికో మనం పాపకి యూస్ చేయొచ్చు, వేస్ట్ అవ్వకోకుండా ఉంటుంది అనమాట. ఇది పాపకి, ఇది వచ్చేసి హ్యాండ్స్కి యూజ్ చేద్దాం, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ పార్ట్ పాపది కూడా కాటన్ ఇచ్చారు, అది తీసుకొని దానికి సేమ్ పాపకు కూడా ఓన్లీ మనం వచ్చేసి ఆమ్ రౌండ్ మాత్రమే తీసుకుంటాం. నెక్ వచ్చేసి మళ్ళీ పేపర్ కటింగే. ఇప్పుడు పాపకు వచ్చేసి లూజ్ తీసేసుకొని లూజ్ని బట్టి లూజ్ వచ్చి 15 వచ్చింది కదా, మనము ఇట్లా అడ్డంగా తీసేసుకొని క్లాత్ని కట్ చేసుకుందాం. పొడవు తీసేసుకుందాం. పొడవు వచ్చేసి 10 అంతే. పొడవు వచ్చి 10 తీసేసుకొని కటింగ్ చేసేసుకుందాం. కటింగ్ చేసేసుకొని నీట్గా ఇప్పుడు దీన్ని మనం ఫ్రంట్ బ్యాక్ని అడ్జస్ట్ చేసుకుందాం. కింద అనేవి ఎడ్జెస్ అనేవి నీట్గా కటింగ్ చేసేసుకొని పెట్టుకుంటే మన స్టిచ్చింగ్ వీడియోలో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్ వచ్చేసి 2, షోల్డర్ వచ్చేసి 3. మనం ఏమి అక్కర్లా, మనం 1-2 సార్లు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి నార్మల్గా మనం అలా కటింగ్ చేసేసుకోవచ్చు. కరెక్ట్గా మెజర్మెంట్స్ అంటే మనం లూజ్ ఒక్కటే మెజర్ చేసుకునేది ఇంపార్టెంట్. ఆమ్ రౌండ్ నెక్ అనేవి
వాళ్ళు డీప్ పెట్టమంటే పెంచవచ్చు, డీప్ వద్దంటే తగ్గించవచ్చు. ఇవి షోల్డర్కి వచ్చి నెక్కి వచ్చేసి మళ్ళీ మనం ఎలా వాళ్ళ మదర్కి ఎలా తీసుకున్నామో సేమ్ ఇందాక ఫ్రంట్ తీసుకున్నాం కదా, బ్యాక్ తీసుకునేది కదా, వాళ్ళ మదర్కి ఫ్రంట్ బ్యాక్ నెక్ కూడా రౌండ్ ఇచ్చేసి కటింగ్ చేసేసుకుందాం. ఒకటికి 2 సార్లు చూసి డీప్ వద్దన్నారు కాబట్టి మనం నార్మల్గా దాంట్లోనే 2 పెట్టేసేసి దాంట్లోనే రౌండ్ షేప్ని తిప్పేసాం. ఎక్కువ డీప్ అనేది ఇవ్వలేదు. ఫ్రంట్ బ్యాక్ మదరీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పాపి కూడా స్టిచ్ చేసేసి కటింగ్ చేసేసి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. నేను పాపకు వచ్చేసి పొడవు 5 పెడుతున్నాను. 5 అంటే 5.5, అంతకంటే ఎక్కువేం అక్కర్లేదు పాపకి. బ్యాక్ సేమ్ మదర్కి ఏ నెక్ అయితే ఇచ్చామో పాపకు కూడా అదే నెక్. 2 5 కూడా కాదు, 4 సరిపోద్ది. పాపకి మదర్కి ఏం 5 పెట్టాం కదా, పాపకి 4 సరిపోద్ది. 4లోనే మనం స్టార్ నెక్ అనేది ఇచ్చేసుకుందాం. సేమ్ ఇప్పుడు బ్యాక్ నెక్ని కూడా కట్ చేసుకుందాం. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మీద బ్యాక్ నెక్ కొంచెం దింపుకుంటే సరిపోతుంది. ఓకేనా. నేను ఇంకా ఇక్కడ వీళ్ళకి ఏమి జిప్స్ కానీ ఉక్స్లు కానీ ఏమి పెట్టలేదు. ఎందుకంటే మనం ఇచ్చే నెక్ మరీ డీప్ లేకపోయినా సరే వాళ్ళ తల అనేది కొంచెం పైనుంచి కిందకి వేసుకోవడానికి పాపకి సరిపోతుంది. ఓకేనా. దీన్ని వేసే లైనింగ్ కటింగ్ అయింది కదా, సేమ్ దీన్ని కూడా ఓకే పాపకు కూడా సేమ్ కటింగ్ చేసేసుకుందాం. మదర్ చూసారు కదా, సేమ్ పాపకు కూడా సేమ్. ఇప్పుడు మనం ఇది హ్యాండ్స్కి అనేవి ఎలా హ్యాండ్స్కి ఎలా పెట్టుకోవాలి, ప్రిల్స్ ఎలా పెట్టాలి, మనం కట్ చేసిన ముక్కుని ఏ విధంగా అయితే ఫేస్ చేయాలి అవన్నీ మొత్తం నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను 1 by 1 చూడండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాము. మదర్ది పాపది సపరేట్ చేసుకొని స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ మదర్ది స్టిచ్ చేద్దాము. ఇప్పుడు మనం పెట్టిన దాన్ని చూపించాను కదా మీకు, దాన్ని లైనింగ్కి పైన పెట్టేసి ఇలా మనం నెక్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకుందాం. నెక్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా పెట్టిన తర్వాత కట్ స్టిచ్చుకుందాం. కట్ స్టిచ్ చేసుకొని ఉల్టా చేసుకోవడమే. ఇప్పుడు నేను పెట్టింది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇలా కుట్టడం వల్ల ఇది బరకం అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ లోపలికి వెళ్ళిపోవడం వల్ల మనకి పెట్టినట్టు ఉండదు అనమాట. నెక్ కూడా నిలబడుతుంది. ఓకేనా. అలా నిలబడుతుంది. మనం పెట్టిన తర్వాత చక్కగా నీట్గా సరి చేసుకుంటూ టాప్ స్టిచ్ అనేది వేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఏంటంటే పలసగా ఉండడం వల్ల కొంచెం కనబడుతుంది. మేబీ దీనికి క్లాత్ పలసగా ఉంది కదా కనబడుతుంది, అందుకని తర్వాత కటింగ్ చేసేసాను. కొంచెం పైన టాప్ స్టిచ్ అనేది నీట్గా చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. రౌండ్ తిరిగే కాడ రౌండ్ తిప్పుకుంటూ చూసుకోవడం వల్ల ఏంటంటే కుట్టు అనేది చాలా నీట్గా వస్తుంది. పైన స్టిచ్ చేసిన తర్వాత నీట్గా చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం ఎక్కడన్నా కొంచెం ముడతొచ్చినట్టు అనిపిస్తే పై భాగంలో లోపల కట్ అనేది కరెక్ట్గా తెగినట్టు అని కాదని, అప్పుడు దాన్ని రివర్స్ చేసుకొని కట్ అనేది చక్కగా నీట్గా ఇచ్చుకుంటే నీట్గా ఫినిషింగ్ వస్తుంది. అలా రాలేదని మనం అలా పడితే అలా కుట్టేస్తే సుంచి వచ్చేది, బాగోదు. చూసారా నెక్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. దీనికి కుదిరితే ఇంకో స్టిచ్ చేసుకోవచ్చు, కానీ ఇది బాగా పలసగా ఉంది కదా, దీనికి నాకు అవసరం లేదనిపించింది. అలా సింగిల్ స్టిచ్తోనే దీన్ని కంప్లీట్ చేసేసాను. ఓకేనా. ఇది బాగా ఎక్కువ అనిపిస్తుంది, అందుకనే కటింగ్ చేసుకున్నాను. కటింగ్ చేసుకొని నీట్గా ఓకేనా అయిపోయింది. అది పలసగుంటం వల్ల కనపడుతుంది, లేకపోతే సరిపోను. దీన్ని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసుకొని సేమ్ బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇప్పుడు ఇది ఎలా అయితే కుట్టామో సేమ్ బ్యాక్ నెక్ని కూడా స్టిచ్ చేసేసి బ్యాక్ నెక్ని ఫ్రంట్ నెక్ని జాయింట్ చేసేసుకుందాం. ఓకేనా. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం కుట్టేటప్పుడు క్లాత్ అటు ఇటు జరిగి సుంచు రాకోకుండా నీట్గా ఉంటుంది అనమాట. కుట్టేటప్పుడు స్టెప్ బై స్టెప్ అంటే క్లాత్ అనేది ముడత రాకుండా నీట్గా చూసుకుంటూ కుట్టుకుంటే ఇబ్బంది లేకోకుండా ఉంటుంది. ఇలా టాప్ స్టిచ్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్ మొత్తం కటింగ్ చేసేసుకుందాం. కటింగ్ చేసుకొని సేమ్
ఇది చూసారా ప్రిన్సెస్ కట్ ఇవ్వాలి దీనికి. ప్రిన్సెస్ కట్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా మనం మెజర్ చేసుకునేది ఎక్కడంటే షోల్డర్ ఉంది కదా, షోల్డర్కి కిందికి కరెక్ట్గా కిందికి అనమాట. షోల్డర్ మధ్య కంటే ఫ్రంట్కి 1 ఇంచ్ యువతలకి మెజర్ చేసుకొని 1 ఇంచ్ పెట్టేసుకొని అటు ఇటు 1 ఇంచ్ నేను చూసారా. ఇప్పుడు అలా చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీన్ని మనం అటే పక్క కూడా సేమ్ ఒకే విధంగా రావాలంటే దీన్ని ఏం చేయాలంటే బాగా గీసుకున్న తర్వాత దీన్ని ఇట్లా పెట్టేసేసి కరెక్ట్గా చూసుకొని ఇట్లా అనుకుంటే మనకి దాని అనేవి ఆనమాళ్ళు అనేవి కనపడతాయి. సేమ్ అదే పాయింట్లో వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక స్టిచ్ పైన ఒక స్టిచ్ చేసేసి అంటే కుట్టినప్పుడు అటు ఇటు క్లాత్ కదలకోకుండా ఉండటానికి దీన్ని కటింగ్ చేయకోకుండా మళ్ళీ కటింగ్ చేసి కన్ఫ్యూజ్ అవ్వకోకుండా దీన్నే మనం వేసిన కుట్టు బయటకు కనపడకోకుండా మనం వేసిన కుట్టు అనేది కనపడకోకుండా కుట్టు బయటకు వచ్చేలాగా ఇలా చూసారా ప్రిన్సెస్ కట్ అట్లా పెట్టేసుకుంటే వాళ్ళకి మనం లూజ్ని బట్టి చెస్ట్ లూజ్ని బట్టి మనం ఇక్కడ 3 తీసుకోవాలా, ఇంకా ఎక్కువ చెస్ట్ హెవీ చెస్ట్ అయితే 3.5 అలా తీసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. దీన్ని మనం కట్ చేసి అటు దారాలు ఇటు చిరాగ్గా ఉండుకోకుండా ఇది నీట్ ఫినిషింగ్ అనమాట. దీనిపైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటే అట్లా చూడడానికి కూడా నీట్గా అనిపిస్తుంది అనమాట. ఎలాగో చున్నీ వేసుకుంటారు కదా, మరి అంత చిరాగ్గా ఉండదు, చాలా నీట్గా ఉంటుంది అనమాట. అట్టే పక్క కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇప్పుడు దీన్ని ఎలా మనం కుట్టామో సేమ్ అలాగే అట్టే పక్కన కూడా స్టిచ్ చేసేసి చూసారా నీట్గా ఎంత నీట్గా ఉందో. ఒక్కసారి మనం లైనింగ్ డ్రెస్ కుట్టేటప్పుడు ప్రతి విషయంలో ఖర్చు కనపడే ప్రతి విషయంలో కూడా అంతే నీట్గా ఉంచాలి. బ్యాక్ కూడా ఇక తెలిసిందే కదా, బ్యాక్ కూడా కుట్టేసేసి డాట్స్ పోసేసాను 1 ఇంచ్ 1 ఇంచ్. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ని కలిపేసుకుందాం. ఫ్రంట్ బ్యాక్ని జాయింట్ చేసేసి హ్యాండ్స్ అనేవి రెడీ చేసుకుందాం. ఓకేనా, ఫ్రంట్ బ్యాక్ని కలిపేసుకుందాం. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఒక సింగిల్ స్టిచ్చింగే నీట్ ఫినిషింగ్ ఉండాలి. ఇప్పుడు మనం డ్రెస్ కదా ఇది, మనం ఇటు హ్యాండ్ అంటే నెక్ వైపు కొంచెం క్రాస్ పీస్ మనం బ్లౌజ్కి ఎలా తీసుకుంటాం అలా తీసుకోవడం వల్ల ఇంకొంచెం బెటర్, భుజాలు జారడం అలాంటివి ఏమీ లేకుండా ఉంటాయి అన్నమాట. ఓకేనా, మనం ఇలా కుట్టేటప్పుడు 1-2 సార్లు చూసుకోవాలి. ఆ కుట్టు అయితే ఎంత లెంత్లో ఉందో ఈ కుట్టు అంత లెంత్లోనే ఉండాలి. ఒక కుట్టు పైకి ఒకటి కిందకుంటే ఓ పక్క భుజం జారిపోతే ఓ పక్క భుజం పట్టేసి ఉంటుంది. అది మెయిన్. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసి హ్యాండ్స్ని తర్వాత చేసుకుందాం. ఇప్పుడు ప్రిల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని పెట్టుకొని చిన్న చిన్న ప్రిల్స్, ఎందుకంటే ఇవి పాపకు కూడా తీయాలి కాబట్టి దాన్ని మదర్కి కొంచెం ఎక్కువ తీసి పాపకు తీసిన దాంట్లోనే మళ్ళీ కటింగ్ చేసి కుట్టాల్సి వచ్చింది. ఇప్పుడు పాపది కుట్టేటప్పుడు మీకు అర్థమవుద్ది, చాలా కష్టమైంది. 1-2 సార్లు పని అవుతుంది. ఇప్పుడు దీంట్లోనే పాప కుట్టినప్పుడు ఏం చేసామంటే దీన్నే 2గా సపరేట్ చేసి మనం తీసినటువంటి మనకి ఇది వచ్చింది కదా పైపింగ్ క్లాత్, ఆ పైపింగ్ క్లాత్ని కూడా వేస్ట్ దాన్ని తీసి ముక్కకి జాయింట్ చేసి కుట్టాము. అది చాలా ప్రాసెస్ అయింది. అది సమ్ వీడియో పెట్టాను లేదు తెలియదు, కానీ ఇలా మదర్కి అయితే ఫుల్ ఇచ్చేసాను, పాపకే కటింగ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ప్రిల్స్ అయిపోయిన తర్వాత మన ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇప్పుడు మనం ప్రిల్స్ పెట్టేసుకుందాం. ప్రిల్స్ పెట్టేటప్పుడు 1-2 సార్లు ఏంటంటే ఉల్టా సేదా, అంటే ఇప్పుడు ప్రిల్స్ పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను. చిన్న చిన్న ప్రిల్స్, ఇది పెద్ద ప్రిల్స్ కాదు. లెహెంగా ప్రిల్స్ వేరే, డ్రెస్ ప్రిల్స్ వేరే, చిన్న ప్రిల్స్ అనమాట, అంటే చిన్న చిన్నవి. ఓకేనా, అలా చిన్న చిన్నవి పెట్టుకుంటా మన క్లాత్ ఎంతవరకు ఉందో చూసుకొని ఎంతవరకు ప్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుందో 1-2 సార్లు చూసుకుంటూ ప్రిల్స్ పెట్టేసుకుందాం. ఎంతవరకు ప్రిల్స్ వస్తాయో చూసుకొని మనం కుట్టేసుకున్నాం కదా. ప్రిల్స్ కుట్టడం అయిపోయింది. నేను హ్యాండ్స్ కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది పెట్టలేదు, ఎందుకంటే అవి తెలిసినవి కదా. సేమ్ పాపది కూడా యాజ్ టీజ్గా ఎలా అయితే మదర్ స్టిచ్ చేసామో పాపది కూడా అలా స్టిచ్ చేసాము. హ్యాండ్స్ ఇలా బుట్టలాగా వచ్చేసేలాగా ఇచ్చేసాము. చూడండి, పాపకి మదర్ది కంటే పాప డ్రెస్సే చాలా క్యూట్గా ఉంది. హ్యాండ్స్ డోరీస్ ఇచ్చేసాము. మదర్ది వచ్చేసి చూసారు కదా సేమ్ ఇంకంతే. హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్సే. చాలా అసలు పాప వేసుకుంటే కనుక చాలా బాగుంది. అసలు మదర్ కూడా చాలా బాగుంది. రెగ్యులర్ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంది. అసలు పాపదైతే సూపర్గా ఉందని చెప్పారు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.